అందరికీ శుభోదయం అండి. మీరు చూస్తున్నారు కదా అయ్యప్ప స్వామి ప్రసాదం అండి అది. సో మీలో ఎంతమంది అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని తిన్నారో కామెంట్స్లో కామెంట్ చేయండి ఎస్ అని. సో దీని గురించి నేను కొన్ని డీటెయిల్స్ చెప్తానండి. అయ్యప్ప స్వామి ప్రసాదం టిన్ రూపంలో మనందరికీ లభిస్తుందండి. అయ్యప్ప స్వామి ప్రసాదం భక్తికి నియమానికి పవిత్రతగా మనం భావిస్తామండి. ఇందులో ఉండే ప్రసాదం మలయాళ సంప్రదాయం ప్రకారం ప్రత్యేకంగా తయారవుతుందండి. 41 రోజు వ్రతం పూర్తి చేసిన భక్తులకు ఇది మహా ఆశీర్వాదంగా భావిస్తారండి. ఈ ప్రసాదాన్ని ఇంటికి తీసుకువెళ్తే శాంతి శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం అండి. స్వామియే శరణమయ్యప్ప అనే పదం చాలా విలువైన పదం అండి అది. ఈ పదానికి చాలా అర్థమైతే ఉంది. సింపుల్గా చెప్పాలంటే స్వామియే శరణమయ్యప్ప అంటే నేను చేసిన తప్పుల్ని మన్నించయ్యప్ప అని అర్థం అండి. ఈ ప్రసాదం భక్తుల హృదయాల్లో భక్తిని మరింత పెంచుతుందండి. సో చూశారు కదండి. సో నాకైతే చాలా ఇష్టం అండి ఈ ప్రసాదం. సో నేనైతే ఒక టిన్ తెప్పించుకున్నాను. మా అన్నయ్య ఇచ్చాడండి ఈ టిన్ అనేది. సో చాలా బాగుంటుందండి అయ్యప్ప స్వామి ప్రసాదం. సో మీలో ఎంతమంది తిన్నారో కామెంట్స్లో ఎస్ అని కామెంట్ చేయండి. సో ఇంతే కాదండి, రామాయణం భారతం గురించి నేను లైవ్లో స్టోరీస్ అనేది చెప్దాం అనుకుంటున్నాను. అండ్ చిల్డ్రన్స్ కూడా అర్థమయ్యే రీతిలో నేను చెప్తానండి. మన పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోనండి. 100 మెంబర్స్ ఉంటే లైవ్ ఇవ్వచ్చు. సబ్స్క్రైబ్ అండి.